హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. మనం ఈరోజు క్యాబేజ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు క్యాబేజీ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఇలా క్యాబేజీని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకుందాం. ఎక్కువసేపు అక్కర్లేదు. ఒక పొంగు రానిచ్చిన తర్వాత ఆ నీళ్లు వార్చేసి ఇలా పిండి పెట్టుకోవాలి. క్యాబేజీని శుభ్రంగా నీరంతా పిండేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ని వేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత అందులో కొద్దిగా పల్లీలను వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు సరిపోతాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం పోపు దినుసులను వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలను ఇవి కూడా దోరగా వేయించుకుందాం. ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత వీటిల్లో ఇప్పుడు మనం ఇంగువను వేసుకుందాం. ఈ కూరకి కొంచెం ఇంగువ ఎక్కువే పడుతుంది. 1 స్పూన్ ఇంగువ, 1 స్పూన్ పసుపు వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం వేగాక ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలను వేసుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఓ గుప్పెడు కరివేపాకును కూడా ఇందులో వేసుకుని వేయించుకోవాలి. పోపు మొత్తం ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసం దగ్గర పడే వరకు ఇలా వేగనివ్వాలి. దగ్గర పడ్డాక అందులో తగినంత ఉప్పును వేసుకోవాలి. వేసుకుని ఇలా మొత్తం కలిపేసుకుని మనం శుభ్రంగా నీరు పిండి పెట్టుకుంచుకున్న క్యాబేజీ ఉంది కదా, తురుము, ఆ క్యాబేజీ తురుముని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా మొత్తం పోపు అంతా దానికి పట్టేలాగా కలుపుకోవాలి. పొయ్యి సిమ్లో పెట్టేసుకుని కలుపుకోవాలి. మా వంటలు మీకు నచ్చుతున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి. ఇదిగోండి, మొత్తం పోపు అంతా కలిసిపోయింది. కూర రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వార్చి పెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం. ఇలా రైస్ని వేసేసుకుని ఈ చేసుకున్న కూర మొత్తం ఈ రైస్కి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. పిల్లలు క్యాబేజీ అంటే గమ్మున తినడానికి ఇష్టపడరు. కొందరు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరు. కానీ క్యాబేజీ ఒంటికి చాలా మంచిది. అందువల్ల ఇలా చేసుకుంటే లంచ్ బాక్సులకి, టిఫిన్ బాక్సులకి బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ తినచ్చు. మా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.